స్టూడియోలో కొన్ని బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే ఇందులో ఫస్ట్లోనే పుష్ నోటిఫికేషన్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకు కామెంట్స్ ఆల్ పెట్టుకుంటాం, రిమైనింగ్ అన్నీ కూడా ఎనేబుల్ అయితే చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ ఆడియన్స్ అనేసి ఉంది కదా, దీంట్లో సెకండ్ ఆప్షన్ నో పెట్టుకుంటాము. అదేవిధంగా కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ అని ఉంది, ఇక్కడ ఇండియా పెట్టుకుంటాము. నెక్స్ట్ పర్మిషన్స్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళామంటే ఇక్కడ ఓనర్ అయితే ఒక్కరే ఉంటారు. సో ఇక్కడ ఒకవేళ మీరు ఎవరైనా మీ ఫ్యామిలీలో మెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ ఇన్వైట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఇంకోరు అయితే యాడ్ అయిపోతారనమాట. అదేవిధంగా క్రియేటర్ డెమోగ్రఫిక్స్ అనేసి ఉంది కదా, సో ఇది జస్ట్ ఒక సర్వే లాగానే, దీంతో పెద్ద యూజ్ ఏమి ఉండదు. అదేవిధంగా క్లిప్స్ అనేసి ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఎవరైనా మీ లాంగ్ వీడియో ఉంటుంది కదా, దాన్ని షార్ట్ ఫామ్లో వాళ్ళు క్లిప్ లాగా ఎడిట్ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హైప్స్ ఉన్నాయి కదా, సో దాన్ని ఎనేబుల్ చేసుకుంటాము. నెక్స్ట్ సెన్సార్ ఆటో క్యాప్షన్స్ అని ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసుకుంటాం అనమాట. ఆటోమేటిక్ డబ్బింగ్ ఉంది కదా, సో ఒకవేళ మీరు తెలుగులో అప్లోడ్ చేసినా కూడా ఆటోమేటిక్గా వేరే లాంగ్వేజెస్, హిందీ, ఇంగ్లీషు ఆ లాంగ్వేజెస్లో కావాలి అంటే మీ ఆడియన్స్కి కావాలనుకుంటే దాన్ని ఆన్ చేసుకుంటారు, లేదంటే ఆఫ్లోనే పెడతారు. నెక్స్ట్ కంటెంట్ కంట్రోల్స్ అనేసి ఉంది కదా, అందులోకి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు కామెంట్స్ అది ఆన్ చేసుకుంటాము. లైవ్ చాట్ మోడరేషన్ అనేసి ఉంది కదా, సో ఇందులో మీరు ఒకవేళ మీకు ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కదా, అది దాన్ని స్ట్రిక్ట్గా మీరు ఆ బ్యాడ్ కామెంట్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఇమీడియట్లీ హైడ్ చేయాలంటే ఇక్కడ స్ట్రిక్ట్ అనేసి ఉంది కదా, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. వ్యూవర్స్ పోస్ట్ అనేసి ఉంది కదా, సో ఇందులో కూడా మీరు ఆన్ చేసి పెట్టుకుంటారనమాట. కరెన్సీ వచ్చి మనకు ఇండియన్ రూపీస్ పెట్టుకుంటాము. ట్యాగ్ ప్రోడక్ట్స్ ఆటోమేటికలీ దాన్ని ఎనేబుల్ చేసుకుంటాము. బ్రాండ్ పార్ట్నర్ యాక్సెస్ అనేసి ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేసామంటే మనకు ఏదైనా బ్రాండ్ కొలాబరేషన్కి వచ్చిందంటే ఇక్కడ నోటిఫికేషన్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ లాస్ట్లో అపీరెన్స్ అని ఉంది కదా, సో అక్కడ డార్క్ థీమ్ లేదా మీకు నచ్చిన థీమ్ని అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇవి మనకు బేసిక్ సెట్టింగ్స్ అయితే వైటీ స్టూడియో అప్లికేషన్లో.